ఇది వచ్చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. దీని పొడవు వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ డౌన్కి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి 5 ఇంచెస్ లూజు ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటూ ఇలా డౌన్ చేసేసుకోవాలి. 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా 7 ఉంటే రిమూవ్ చేసేసుకోవాలి. 12 ఇంచెస్ పొడవు పట్టిన ఒకటి తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 3.5 ఇంచ్ పెట్టుకున్నాను. దీనికి ఇలా కట్ వర్క్ వస్తుంది. ఇది మెయిన్ క్లాత్. కట్ వర్క్ కట్ చేసుకున్నాము. ఇలా ఎడ్జ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇలా 1 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా ఏ షేప్లో అయితే డ్రా చేసుకుంటామో ఆ షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా రివర్స్ చేసేసుకొని ఈ క్యాన్ షీట్ని కూడా ఇలా ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ఎడ్జెస్లో ఇలా కుట్టేసేసుకోవాలి. స్టిఫ్గా ఉండటం కోసం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకున్నాం కదా, ఈ రౌండ్ షేప్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకున్నాం కదా, ఈ నాట్ దగ్గర ఇలా ఎడ్జ్ వరకు ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ రివర్స్ చేసేసుకోవాలి. లైట్గా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి లైనింగ్ని అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా స్టిచ్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ క్లాత్ని ఇలా పింక్ కలర్ క్లాత్ పైన ఇలా పైన పెట్టేసేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్కి ఈ హోల్ వేయడానికి కటింగ్ చేసుకుంటున్నాము. ఇలా ఈ షేప్లో క్యాన్వాస్ షీట్ తీసుకోవాలి. ఈ షేప్లో డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా ఈ షేప్లో మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ సెంటర్కి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఈ డ్రా చేసుకున్న లైన్ మీదే ఇలా పెట్టేసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టాప్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసుకొని ఏ షేప్లో అయితే మనం డ్రా చేసుకుంటామో అదే షేప్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మడత పెట్టేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ వరకు ఇలా కట్ చేసేసుకొని ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకొని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జ్ కుట్టు ఒకటి వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇలాంటి క్లాత్ ఒకటి తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా సెంటర్కి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ నీడిల్ తోటి స్టిచ్ చేసుకోవాలి. ఇలా పోస్లు అటాచ్ చేసేసుకొని ఇలా నీడిల్తో గట్టిగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకున్నాం కదా, ఇలా ఈ హోల్ సెంటర్లోకి పెట్టేసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఇటు స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇటు సైడ్ కూడా ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని
ఇలా ఎడ్జ్లో కూడా ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఈ బ్లాక్ కలర్ క్లాత్కి 2 బటన్స్ పెట్టుకోవాలి. ఈ 2 బటన్స్ నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి.